మొదటి నుంచి చెప్తూనే ఉన్నారు ఖచ్చితంగా కూటమి అనేది అధికారంలోకి రాబోతుంది. అవును. సరే అంటే మీరు చెప్పిన ఫలితాలు అయితే 120 సీట్లు ప్లస్ వస్తాయని చెప్పారు, కానీ అక్కడ 164 వచ్చాయి. అవును. కానీ ఒక 40 సీట్ల దగ్గర ఎక్కడ మిస్ అయ్యారు మీరంటే ఏం చెప్తారు? అంటే 40 సీట్లు కాదు, యాక్చువల్గా మనం తీసుకున్న డేటా తర్వాత డేటా విశ్లేషించిన తర్వాత ఒకటే పాయింట్ నేను చెప్పాను, మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి. 122 వరకు ఛాన్స్ ఉంది, 122 వరకు ఛాన్స్ ఉంది. కానీ ఏదైతే ఎస్విఎఫ్ ఉంటుంది, సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే ఉంటుందో దాన్ని చాలా, అంటే ఇప్పుడు గతంలో కూడా చెప్పాను, ఏపీ వ్యాప్తంగా అప్పుడు వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద తీవ్రమైన వ్యతిరేకత ఉంది. చాలామంది చెప్పడానికి కూడా బయటకు రాలా. ఆ తీవ్రమైన వ్యతిరేకత ఉండేటప్పుడు ఈ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ ఏదైతే పనిచేస్తుందో అది ఎక్కువ పనిచేసింది అనుకోండి, అది 140 క్రాస్ అయినా అయిపోతుంది. ఎక్కడైతే మాత్రం ల్యాండ్ అవుతుంది అనేది మన అంచనా. బట్ బేభత్సంగా వెళ్ళారు. అంటే ఆ సైలెంట్ ఓటింగ్ ఎందుకు మీరు మిస్ అయ్యారంటే, అంటే కొంత అంచనా వేయలేకపోయాం. ఎందుకు వేయలేకపోయామంటే కొన్ని చోట్ల, చాలా చోట్ల, ఇప్పుడు ఒక పోలవరం తీసుకోండి, తర్వాత అరకు పార్లమెంట్ సెగ్మెంట్ తీసుకోండి, నెక్స్ట్ కొన్ని ఎస్సీ కాన్స్టిట్యున్సీస్ తీసుకోండి. ఇవి ఖచ్చితంగా వైఎస్ఆర్సీపీ ఈసారి తీసుకుంటుంది అనుకున్నాం. మన యాజ్ పర్ అవర్ సర్వే రిజల్ట్స్ కూడా అలాగే వచ్చింది. కాకపోతే పూర్తిగా చాలా 20 ఏళ్ళుగా గెలవను కూడాను ఈసారి వైఎస్ఆర్సీపీకి వెళ్ళిపోయాయి. ఆ మార్జిన్ అనేది అక్కడ మనం అంచనా వేయలేకపోయాం అనేది ఒప్పుకోవాల్సిందే, తప్పదిక. సో ఈ అంచనా వేయటంలో కేకే సక్సెస్. తర్వాత మీకు ఇంకోటి చెప్తున్నాను, ఈ సైలెంట్ ఓటింగ్ ఫ్యాక్టర్ అనేది పనిచేస్తుంది. ఇప్పుడు 1,00,000 మంది వచ్చారా, ఎక్కడ నోయిడా నుంచి అని, హైదరాబాద్ నుంచి, తర్వాత ఎక్కడ ఢిల్లీ నుంచి, యూఎస్ నుంచి 1,00,000 మంది వచ్చారా, 2,00,000 మంది వచ్చారా, వీళ్ళు ఎంతమంది ఇన్ఫ్లుయెన్స్ చేశారు అంటే మనం ఇక్కడ డేటా తీసుకోవడానికి ఉండదు కదా. వాళ్ళు చివరి నిమిషంలో వస్తారు, ఓటు వేసి వెళ్తారు. వాళ్ళు మళ్ళీ అగైన్ ఒక 5 మంది 10 మందిని ఇన్ఫ్లుయెన్స్ చేస్తారు. ఒక 5 లక్షల అంటే అక్కడ ఒక 25 లక్షల మంది అక్కడే ఉంటున్నారు. మనం తీసుకునే సర్వేలో వీళ్ళు లేరు కదా, అక్కడ అంచనా తప్పింది అనేది నా ఉద్దేశం. సో స్ట్రైట్ గా కొన్ని ప్రశ్నలు అడుగుతా, మీరు సూటిగా సమాధానం చెప్తారు అనుకుంటున్నాను. దానికి పెట్టి ఆరామ్ అస్తాన్ ఆ రోజు మొత్తం ఫోకస్ అంతా ఆ రోజు ప్రెస్ మీట్ మీద అందరూ పెట్టారు. చాలా మంది ఆరామ్ అస్తాన్ చెప్పిన, దాదాపు మళ్ళీ వైఎస్ఆర్సీపీ అధికారంలో రాబోతుందని చెప్పి ఆయన చెప్పిన మాటలు నమ్మి చాలా మంది కొంత దెబ్బతిన్నారు. అది ఏదో రూపంలో, అంటే ఆ రోజు జరిగిన పరిణామాలను బట్టి. కానీ ఇక్కడ ఆరామ్ అస్తాన్ గారు చెప్పిన దాంట్లో హైదరాబాద్ నుంచి వచ్చిన ఓటర్స్ కావచ్చు, బెంగళూరు నుంచి వచ్చిన ఓటర్స్ కావచ్చు, లేదంటే విదేశాల నుంచి వచ్చిన ఓటర్స్ కావచ్చు, లేదా అసలు రాజధానే అసలు సమస్యే కాదు, ఈ ఓట్లు మొత్తం కూడా కేవలం ఉంటే ఒక 8 లక్షల నుంచి 9 లక్షల మంది మాత్రమే ఉంటారు, ఇది ఓటముల మీద ప్రభావం చూపదు అన్నారు. మీరు ఖచ్చితంగా ఇది కూడా గెలుపోవటముల మీద చాలా తీవ్రమైన ప్రభావం చూపుతుంది అని చెప్పన్నారు. ఏంటి సార్ ఆ రెండింటికి తేడా ఏంటి? ఆరామ్ అస్తాన్ సర్వేకి మీరేం గమనించారు గ్రౌండ్ లెవెల్? అంటే వ్యక్తిగతంగా నేను ఒక సర్వే సంస్థ మీద ఎలాంటి వ్యాఖ్యలు చేయను. కాకపోతే ఎక్కువ యాజ్ ఎ అనలిస్ట్ మాట్లాడమంటే నేను స్ట్రేట్ అవే మాట్లాడేస్తాను. ఓకే, సెఫాలజిస్టు తర్వాత లేకపోతే పొలిటికల్ రీసెర్చ్ దీనికి సంబంధించి అయితే నేను ఇప్పుడు అంతా అయిపోయింది కాబట్టి నేను ఇప్పుడు ఏం చెప్పలేను. ఓకే, కానీ యాజ్ ఎ అనలిస్ట్ చెప్పాలి అంటే, తర్వాత ముఖ్యంగా ఒక సెఫాలజిస్ట్ వల్ల, మీరు ఏదైతే పేరు చెప్పారో ఒక సెఫాలజిస్ట్ వల్ల దాదాపు 22 మంది తనుజాలించారు, సూసైడ్ చేసుకున్నారు ఈ బెట్టింగ్ల వల్ల, వీటి వల్ల అనేది చాలా వరకు వస్తున్నాయి, సోషల్ మీడియాలో వస్తున్నాయి, డేటా వస్తుంది. ఎందుకంటే అత్యంత సన్నిహితులు మాట్లాడుతున్నారు రాష్ట్ర వ్యాప్తంగా. ఎందుకంటే నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను, ఇది ఒక పొలిటికల్ గేమ్. ఇప్పుడు ఒకరు గెలుస్తారు, ఒకరు ఓడిపోతారు. తర్వాత మా సర్వే సంస్థలు ఏం చేస్తాయి, కొంతమంది కోసం వర్క్ చేస్తాయి. సర్వే సంస్థలు కూడా కొంతవరకు ఏదైనా ఒక పార్టీకి ఫేవర్గా ఉంటే ఉండొచ్చు, కానీ పూర్తి స్థాయిలో ఉండకూడదు. ఎందుకు ఉండకూడదు అంటే, ఆ రిజల్ట్స్ వచ్చిన తర్వాత ఇలాంటి పరిణామాలే ఉంటాయి. ఇప్పుడు ఇంతమంది ఇచ్చేశారు, తర్వాత రేపు పొద్దున మనకి సంప్రదించరు, అప్రోచ్ అవ్వరు, పొలిటీషియన్స్ ఎవరు కూడా అప్రోచ్ అవ్వరు. అతను లాస్ట్ టైం కరెక్ట్గా యాక్యురేట్గా ఇవ్వలేదు. మన క్రెడిబిలిటీని పనంగా పెట్టి అలా చేయకూడదు. వాస్తవానికి అలా చేయటం మూలగానే ఇంతమంది లాస్ అయ్యారు. చివరి నిమిషంలో కూడా ఆయన అంచనా వేయలేకపోయాడా, అదర్వైజ్ తెలిసే చేశాడా? తెలిసే చేస్తే ఇది ఒక చారిత్రక తప్పిదం కదా. ఎందుకంటే తన బిజినెస్ సంగతి పక్కన పెట్టండి, ఇంతమంది అతను నమ్మి బెట్టింగ్లు కాదు సార్. నేను చాలాసార్లు చాలా ప్లాట్ఫామ్ మీద రిక్వెస్ట్ చేశాను, బెట్టింగ్స్ వద్దు, దయచేసి వద్దు. ఇప్పుడు ఎవరు వ్యాపారం కోసం వాళ్ళు చేసుకుంటారు, మీరు అనవసరంగా వెళ్ళకండి అని చెప్పాను.
అది ఇప్పుడు ఏమైంది, కోట్లలో బెట్టింగ్, కొంతమంది పరారీ, కొంతమంది ఐపీలు, కొంతమంది ఏకంగా సూసైడ్ కమిట్ అయ్యారు. అదంతా ఒక ఇప్పుడు అది ప్రభుత్వం కూడా ఇది గుర్తించలేదు కదా. కానీ ఒక కేకే లేదంటే ఒక ప్రవీణ్ లేదా ఆరా మస్తాన్ని ఇలాంటి వ్యక్తులను చూసి బెట్టింగ్లు పెట్టి ఎంతవరకు కరెక్ట్ అని మీరు ఇచ్చే సర్వే ఫలితాలను బేస్ చేసి మిమ్మల్ని కాంటాక్ట్ అవ్వకుండా వాళ్ళు అంటే మిమ్మల్ని కాంటాక్ట్ అయినా మీరు వద్దని చెప్తారు అనుకోండి, అది తర్వాత విషయం. సో గుడ్డిగా నమ్మి ఈ బెట్టింగ్ జోలి వెళ్ళటం ఎంతవరకు కరెక్ట్ అండి? కరెక్ట్ కాదు, 100% చెప్తున్నాను కదా. ఈరోజు ఒక ఫ్యామిలీ ఇంటి పెద్ద పోయినప్పుడు మిగిలిన వాళ్ళందరూ ఇదైపోతారు కదా, అనాథలు అయిపోతారు. ఇప్పుడు వాళ్ళకి ఏం చేయాలో తెలియలేదు. పోనీ ప్రభుత్వ పరంగా వీళ్ళకి ఏమైనా ఎక్స్గ్రేషియాలు ఉంటాయంటే ఉండవు. ఎందుకు ఉంటాయి? వాళ్ళు ఎందుకు పెట్టారు? వాళ్ళది ఒక జోదం. ఎవరో ఒకరు మాట పెట్టి విని చేయటం కాదు కదా. ఒక వేణుస్వామో, ఒక ఇంకోటి ఎక్సో వైయో జెడ్డో. ఇప్పుడు ప్రవీణ్ చెప్పాడనో, ప్రశాంత్ కిషోర్ చెప్పాడనో మనం చేస్తే అల్టిమేట్గా సఫరర్ ఎవరు? ఫ్యామిలీస్. మాకేముంటుంది? మేము పొలిటికల్ సంబంధాలు ఉంటాయి, మాకు సీఎంలతో సంబంధాలు ఉంటాయి, ప్రతిపక్ష నాయకులతో సంబంధాలు ఉంటాయి. వాళ్ళు బిజినెస్ ఇచ్చినప్పుడు మనం బిజినెస్ చేస్తాము. పార్టీ పరంగా వర్క్ చేయమంటే పార్టీ పరంగా వర్క్ చేస్తాం. కానీ అల్టిమేట్గా సఫర్ అనేది కామన్ మ్యాన్. మీరు నిజాయితీగా చేశారా 2024 మీ సర్వీస్? 100% నిజాయితీ చేసాం. ఎందుకంటే మీరు క్లయింట్ బేస్డ్ చెప్పాం. ఇప్పుడు పార్టీ పరంగా కాదు కదా, మాకు పార్టీ పరంగా ఇవ్వాల. దాదాపు 51 మంది క్లయింట్లు చేస్తే 49 మంది అంటే ఇంచుమించు 99% యాక్యురసీతో చేశాను. 49 మంది గెలిచారు. దాంట్లో 6 ఎంపీలు గెలిచారు. 2-3 నియోజకవర్గాలు క్లీన్ స్వీప్ చేసి ఉన్నాయి. సో అంటే మీరు వేసిన క్వశ్చన్ అల్టిమేట్గా ఏంటంటే, ఒక వ్యక్తిని ఎవరినో ఒకరు నమ్ముకొని అలా బెట్టింగ్ల జోలికి వెళ్ళకూడదని. సరే, ఇప్పుడు జరగాల్సిన డ్యామేజ్ జరిగిపోయింది, అది వేరే విషయం. భవిష్యత్తులో ఎటువంటి డ్యామేజ్లు జరగకూడదు. ఇదే కాదు, ఇదొక జోదం. ఎలాంటివి ఏవైనా కూడా వెళ్ళకూడదు. సార్, మీరు దాదాపు 1 year నుంచే మీ వర్క్ స్టార్ట్ చేశారు. అవును. చాలా యూట్యూబ్ ఛానల్స్ కావచ్చు, మీ సొంత ప్లాట్ఫామ్ ద్వారా కూడా మీరు ఎప్పటికప్పుడు అనాలిసిస్ చేసి చెప్తూ ఉన్నారు. కానీ మీరు ఎక్కడ 120 తగ్గట్టు 120 పెరగు అని చెప్పి కూడా అన్నారు. కానీ కేకే గారి సర్వేలో వచ్చేసి సింగిల్ డిజిట్ ఇచ్చారు వైఎస్ఆర్సీపీ. సో మీరు ఎందుకు అంత సాహసం చేయలేకపోయారు? ఎందుకు కేవలం 120+ దగ్గరే మీరు ఆగిపోయారు? ఒకవేళ మీరు నిజంగానే 160+ మీరు ఇచ్చుంటే ఇప్పుడు ప్రవీణ్ అనే వ్యక్తి ఇంకో నెక్స్ట్ లెవెల్లో ఉండేవాళ్ళు కదా అని చెప్పి చాలా మంది మాట్లాడుతున్నారు. ఏముంది, నాకు ఇప్పుడు నేను మంచి వ్యాపారం చేశాను అంటే ఇది సర్వే ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ బిజినెస్. ఎవరు ఎన్ని చెప్పని దేశోద్ధరణ, తర్వాత రాష్ట్ర ఉద్ధరణ, ఇవన్నీ ఏముండదు. నిజంగా బిజినెస్ క్లయింట్స్ వాళ్ళని గెలిపించడం, ఎక్కడెక్కడ ప్రాబ్లమ్స్ ఉంది, ఎక్కడ రెక్టిఫై చేసుకోవాలి, ఎక్కడ కరెక్ట్ చేసుకోవాలి, ఏ వార్డులో ఎలా ఉంది, తర్వాత ఏ కమ్యూనిటీ బేస్ ఎలా ఉంది, నీ వైపు ఎంతమంది ఉన్నారు, అపోనెంట్ ఎంతమంది ఉన్నారు, ఏ పర్సంటేజ్ ఉంది, ఇదంతా కూడా మనం డేటా ఇస్తాం. డేటా ఇచ్చి కరెక్షన్స్ చెప్తాం, స్ట్రాటజిక్ సపోర్ట్ కూడా ఇస్తాం. ఏం చేసుకుంటూ అవుతుంది, ఎవరిని మనం ఏ ఇన్ఫ్లుయెన్సర్ని మన వైపు లాక్కోవాలి, ఇదంతా కూడా స్ట్రాటజిక్ సపోర్ట్ ఇస్తాం. అది ఏ పార్టీ అయినా మనం క్లయింట్ దగ్గర మనం ఫీజు తీసుకునేటప్పుడు వాళ్ళకే వర్క్ చేస్తాం. ఓపెన్గా ఏంటంటే ఇప్పుడు ఈ కంపారిజన్ కూడా అవసరం లేదు. వై? బికాజ్ ఐ హ్యావ్ డన్ ఏ గుడ్ బిజినెస్. నెక్స్ట్ ఇంకో విషయం ఏంటంటే